Good morning, నేను డాక్టర్ కిషోర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ ఆయుష్మాన్ హాస్పిటల్. బేసికల్గా నేను ఇవాళ మీకు హిప్ జాయింట్ గురించి మాట్లాడతాను. హిప్ జాయింట్ అన్నది మన బాడీలో మేజర్ జాయింట్. దాన్ని యాక్చువల్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని అంటారు. సో దాంట్లో ఏంటంటే ఒక బాలు కప్పు ఇలా ఉంటుంది. మన టోటల్ వెయిట్, బాడీ వెయిట్ అంతా కూడా హిప్ జాయింట్ మీద పడుతుంది. సో ఈ హిప్ జాయింట్లోని ఇప్పుడు పోస్ట్ కోవిడ్లో ఏమవుతుందంటే అందరికీ హిప్ జాయింట్లోని ఉన్న లోపల ఫిమోరల్ హెడ్ చనిపోవడం వల్ల చాలామందికి ఇనిషియల్గా తెలియట్లేదు, కానీ చిన్న పెయిన్ అని చెప్పి అవాయిడ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మన దగ్గరికి వచ్చి పెయిన్ వచ్చిన తర్వాత మనం ఎక్స్రేస్ తీసినప్పుడు మనకి ఈ హిప్ జాయింట్ చనిపోవడం అన్నది తెలుస్తుంది. ఈ హిప్ జాయింట్ మనకి బేసికల్గా 4 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ఒక 10%, సెకండ్ స్టేజ్లో ఒక 20%, థర్డ్ స్టేజ్లో ఒక 40 to 50%, ఫోర్త్ స్టేజ్ అన్నది ఆల్మోస్ట్ 80% దాకా ఫిమరల్ హెడ్ అనేది చనిపోతుంది. సో ఇనిషియల్గా మనకి ఫస్ట్ 2 స్టేజెస్లో మనం కనుక డయాగ్నోస్ చేయగలిగితే హిప్ జాయింట్ని మనం కాపాడగలచ్చు. సో దీన్ని మనం డయాగ్నోస్ చేయాలంటే ఎంఆర్ఐ స్కాన్ అన్నది చేయాలి. బోత్ హిప్స్కి ఎంఆర్ఐ స్కాన్ చేస్తే మనకి స్టేజింగ్ అన్నది క్లియర్గా తెలుస్తుంది. ఈ స్టేజింగ్ మనం స్టేజ్ 1, స్టేజ్ 2లోని దేర్ ఆర్ వెరీ గుడ్ రిజల్ట్స్. మనం ఏం చేయాలి అని అంటే మన బాడీలో ఉన్న బోన్ మ్యారో ఆస్పిరేషన్ అంటే స్టెమ్ సెల్ థెరపీ అంటారు. మన బాడీలో ఉన్న బోన్ మ్యారో తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి దాంట్లోంచి స్టెమ్ సెల్స్ మనం తీస్తాం. ఈ స్టెమ్ సెల్స్ కనుక మనం స్టేజ్ 1, స్టేజ్ 2లో ఫిమోరల్ హెడ్ వరకు పంపించగలిగితే 80 to 90% ఆఫ్ ద ఫిమోరల్ హెడ్ మనం సేవ్ చేయగలం. సో ఇనిషియల్గా ఏంటంటే పెయిన్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతుంది, బట్ ఇంప్రూవ్మెంట్ అనేది 6 monthsలో మనకు బాగా కనబడుతుంది. సో ఇది మనం తెలుసుకోవాలి అని అంటే చిన్న పెయిన్ హిప్ జాయింట్లో కానీ ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ కూడా వస్తే కనుక మనం డాక్టర్ కన్సల్ట్ చేస్తే దాన్ని ఎక్స్రే ద్వారా కానీ ఎంఆర్ఐ ద్వారా కానీ ఏ స్టేజ్లో అన్నది మనం తెలియజేసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఈ స్టెమ్ సెల్ థెరపీ అదే రీజనరేటివ్ మెడిసిన్ మనం చేయగలిగితే చాలామందికి హిప్ రిప్లేస్మెంట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. సో దీన్ని అందుకే చిన్న హిప్ పెయిన్ వచ్చినా లేదా లో బ్యాక్ పెయిన్ వచ్చినా మీ డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయితే ఈ పెయిన్ కిల్లర్స్ వేసుకొని దాన్ని స్టేజ్ 4 వరకు తీసుకెళ్ళిపోయారంటే దాన్ని సేవ్ చేయడం అన్నది కష్టం. సో దానివల్ల మీరు చిన్న హిప్ పెయిన్ కానీ లేదా బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కంపల్సరీ మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మనం ఈ రివాస్కులర్ నెక్రోసిస్ అన్నది కాపాడచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.